రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము 150వ సంకీర్తన 6వ చరణము. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక, యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. మరి మనకి ఈ కీర్తన చాలా సుపరిచితం కదండి, చాలా మంచి కీర్తన కదా. మరి ఈ కీర్తన మనం ఎప్పుడు కూడా పాడుకుంటూ ఉంటాం కదండి. మరి ఈ యొక్క లాస్ట్ చరణంలో సెలవిచ్చినటువంటి మాట ఏంటి? సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక, యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. మరి నిజమే కదా, సకల ప్రాణులు అనగా జీవముతో ఉన్న ప్రతి ప్రాణి కూడా, ఒక్క మానవుడు మాత్రమే కాదు, సృష్టిలో దేవుడు సృజించిన ప్రతి ఒక్క ప్రాణి కూడా, జీవముతో ఉన్నటువంటి ప్రతి ప్రాణి కూడా దేవుణ్ణి స్తుతించాలి, స్తుతిస్తుంది కూడా అనేటువంటి విషయం ఇక్కడ మనకి మరి భక్తుడు తెలియచేస్తున్నాడు. నిజంగా ఇది ఎంత గొప్ప మాటో కదా. మరి ఈరోజు మానవుడు మర్చిపోతూ ఉన్నాడు, కానీ అయితే సృష్టి అయితే మర్చిపోవట్లేదట. సృష్టి ప్రతి యొక్క జీవి కూడా, మరి పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, మరి చెట్లు కావచ్చు, లేదు అని అంటే మరి ఆకాశంలో లేదా జలరాశులలో ఉన్నటువంటి చేపలు కావచ్చు, ప్రతి ఒక్క జీవి కూడా, ప్రతి ఒక్క సృష్టిము కూడా ఎవరిని స్తుతిస్తుంది అంటే మరి జీవము కలిగినటువంటి జీవాది అధిపతి అయినటువంటి దేవుని, తనను సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని మరి అవి స్తుతిస్తూ ఉన్నాయి, పూజిస్తూ ఉన్నాయి. కానీ మానవుడు ఏం చేస్తున్నాడంటే ఆ సృష్టిని మరి దేవుళ్ళుగా భావించి వాటిని పూజిస్తున్నాడు. కానీ అయితే దేవుని యొక్క వాక్య భాగం చాలా స్పష్టంగా క్లియర్ చేస్తుంది, సకల ప్రాణులు యెహోవాను స్తుతించాలి. హల్లెలూయా. మరి మనందరం కూడా మరి సృష్టితో కలిపి, సృష్టి ఏ విధంగా అయితే తన సృష్టికర్తను స్తుతిస్తూ ఉందో, ఘనపరుస్తూ ఉందో, హెచ్చిస్తుందో, ఆయన చేసినటువంటి అందాలను అందరికీ వివరిస్తూ ఉందో, ఆయన చేసినటువంటి అద్భుతాలను అందరికీ ప్రచురపరుస్తూ ఉందో సృష్టి, మరి మనము కూడా మనము చేసినటువంటి జీవాధిపతి అయినటువంటి దేవుని కోసం మనం సాక్షులుగా నిలిచి ఉండాలని ఈరోజు ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు. మనము కూడా దేవుని స్తుతించాలి, మనము కూడా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. దేవుడు చేసినటువంటి మేలులను బట్టి మనము స్తుతులు అర్పించేటువంటి వారము ఉండాలి. మరి సృష్టికర్త సృష్టిని చేసినటువంటి విధానం కానీ, మనలను చేసినటువంటి విధానం చూస్తే మరి నిజంగా అది ఎంతో అద్భుతముగా ఉంటుంది, అది ఎంతో ఆశ్చర్యకరముగా ఉంటుంది. మనము దానిని తలపోసుకుంటూ సృష్టికర్తను మాత్రమే మనం పూజించేటువంటి వారముగా, ఆరాధించేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. మరి సృష్టిని పూజించకూడదు, సృష్టికర్తను పూజించాలి. మరి ఎవరైతే మరి యేసుక్రీస్తు వారు రక్షకుడు అని అంగీకరిస్తారో, ఆయన స్తుతించుట ప్రారంభిస్తారో, ఆయన రక్షకుడుగా మరి అంగీకరించి ఆయన ఆరాధించడం ప్రారంభిస్తారు, మరి వారి జీవితాలు నిజంగా ధన్యములుగా మారిపోతూ ఉంటాయి. మనం ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ప్రతిరోజు కూడా మన సృష్టికర్తను మనం స్మరణకు తెచ్చుకోవాలి. మనం సృష్టికర్తను మనం పూజించేటువంటి వారము ఉండాలి. మన సృష్టికర్తను మనం స్తుతించి ఆయనకి స్తుతులు అర్పించేటువంటి బిడలుగా మనం ఉండాలి. ఆ యొక్క స్తుతి మన యొక్క స్థితిని మార్చేస్తుంది. కాబట్టి జీవం కలిగిన ప్రతిదీ దేవుణ్ణి ఏ విధంగా అయితే పూజిస్తుందో, జీవం కలిగినటువంటి మనుషులుగా మనం ఉన్నాము. కాబట్టి మనము కూడా దేవుణ్ణి మరి గొప్ప స్వరములతో మరి గొప్పగా మరి దేవుణ్ణి ఆరాధించి ఘనపరిచి ఆయన మహిమపరిచేటువంటి బిడ్డలుగా ఉంటాం. అప్పుడు ఆయన అనుగ్రహించేటువంటి ఆశీర్వాదం, ఆయన ఇచ్చేటువంటి దీవెనలు మన కుటుంబాలను ఎంతో ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబడతాయి. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమెను ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడు అనేటువంటి మా దేవ, మీకు వందనాలు. నిజమే ప్రభా, మిమ్మల్ని స్తుతించుట మంచిది, మిమ్మల్ని ఆరాధించుట యోగ్యమైనటువంటిది కనుక ప్రభా, మేము ప్రతి దినము కూడా అయాన తండ్రి నాయన ప్రతి క్షణము కూడా ప్రభా మిమ్మల్ని స్తుతించి ఘనపరచుట మాకు నాయన దయచేయండి ప్రభా. అయాన ప్రభా, జీవం కలిగిన ప్రతి ఒక్క జీవిని ఏ విధంగా అయితే నాయన అయా ఆరాధిస్తుందో ప్రభా, నీ కార్యములు వివరిస్తున్నాయో ప్రభా, మేము కూడా ప్రభా అయా మీ కార్యాలు వివరించాలి ప్రభా. మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి అయా మీరు ఇచ్చేటువంటి నిత్య రాజ్యం చేరుకోవాలి. అటువంటి ధన్యత నాకును, మాకును, మా అందరికీ దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాద సన్నిధి చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుని పొంది ఉంచున్నాం మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.